చేశారు. అట్లాగే జల్ జీవన్లో జనం భాగస్వామ్యం హైలైట్ చేశారు. మరి అంబేద్కర్పై అమీ తుమి అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే అమరావతికి రారండి అంటూ జాతీయ అంతర్జాతీయ కాంట్రాక్టులకు సిఆర్డీఏ ఆహ్వానం, రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని పిలుపు, 100 కోట్ల పైబడి ప్యాకేజీ పనులు అప్పగింతకు సిద్ధం, రాష్ట్రంలో కాంట్రాక్ట్ సంస్థల రిజిస్ట్రేషన్లకు సహకారం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు ఇంటర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం 1 నుంచి అమలుకు నిర్ణయం, నేడు కేబినెట్ ముందుకు ప్రతిపాదనలు, వైసీపీ ప్రభుత్వంలో పథకానికి మంగళం, పునఃప్రారంభిస్తున్న కూటమి ప్రభుత్వం 1.41 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి, స్టూడెంట్ కిట్లో జేఈఈ నీట్ మెటీరియల్, హై స్కూల్ ప్లస్లకు స్వస్తి, వాటి స్థానంలో జూనియర్ కాలేజీ, ఉన్నత పాఠశాల ప్రాంగణాల్లోనే ఏర్పాటు, కొత్తగా కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ నియామకం, వచ్చే విద్యా సంవత్సరం నుంచి కో ఎడ్యుకేషన్ విధానం అమలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరి హోంగార్డులకు పచ్చ జెండా అంటూ ఒక కీలకమైనటువంటి అంశం. ఇంతవరకు రాష్ట్రంలో హోంగార్డులు ఎదుర్కొన్నటువంటి సమస్యకి ఒక పెద్ద పరిష్కారం. పోలీసు విభాగంలో పనిచేస్తున్న హోంగార్డుల కానిస్టేబుల్ కల హైకోర్టు తీర్పుతో నెరవేరబోతోంది. కానిస్టేబుల్ పోస్టుల నియామకంలో హోంగార్డుల రిజర్వేషన్ సమస్యను బుధవారం హైకోర్టు తీర్పుతో పరిష్కారం లభించింది. దీంతో ఏడాదిన్నరకు పైగా ఆగిపోయిన కానిస్టేబుల్ నియామక ప్రక్రియను వడివడిగా ముందుకు తీసుకెళ్లేందుకు పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు సిద్ధమైంది. జగన్ 5 ఏళ్ల పాలనలో ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. దీంతో నిరుద్యోగులలో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీన్ని గమనించిన ప్రభుత్వం 2022 నవంబర్ చివరి వారంలో 6100 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆన్లైన్ ద్వారా 4.58 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరికి 2023 జనవరి చివరి వారంలో ప్రిలిమ్స్ నిర్వహించి 95,208 మంది అర్హత సాధించినట్టు బోర్డు ప్రకటించి, తొలి దశలో ప్రాథమిక రాత పరీక్ష పూర్తయ్యాక 2వ దశ దేహదారుఢ్య శారీరక సామాజిక పరీక్ష నిర్వహించాల్సి ఉంది. ఈ పరీక్షలు మార్చి 13 నుంచి 20 దాకా నిర్వహిస్తామని హాల్ టికెట్ జారీ చేసింది. అదే సమయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో ఈ పరీక్షలను వాయిదా వేశారు. ఆ ఎన్నికల తర్వాత ప్రక్రియ కొనసాగాల్సి ఉన్నప్పటికీ జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన వైసీపీ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా సివిల్ హోంగార్డులు 15%, ఏపీఎస్పీ హోంగార్డులకు 25% రిజర్వేషన్ ఇచ్చింది. దీని ప్రకారం మొత్తం 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాలు 1100 హోంగార్డుకే కేటాయించాలి. అయితే ప్రాథమిక పరీక్ష 3,000 మంది హోంగార్డులు రాయగా ఫలితాల తర్వాత 382 మాత్రమే అర్హత సాధించారు. దీంతో పలువురు హోంగార్డులు తమ కటాఫ్ తగ్గించాలని, అందరినీ అర్హులుగా ప్రకటించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించడంతో నియామక ప్రక్రియ బ్రేక్ పడింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభ్యర్థులు తమ గోడు ప్రభుత్వ పెద్దలకు వినవించుకున్న న్యాయపరమైన చిక్కులు అధిగమించి ముందుకెళ్లాలి. సీఎం చంద్రబాబు 2 నెలల క్రితం డీజీపీ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ ఆదేశించిన ఎట్టకేలకు మార్గం సుగమైంది. ఓవైపు కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్న మరోవైపు అర్హులైన 95,208 మందికి దేహదారుఢ్య శారీరక సామాజిక పరీక్షల నియామక బోర్డు 2వ దశ దరఖాస్తులు ఆహ్వానించింది. వీళ్ళకి బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి హాల్ టికెట్లు జారీ చేస్తున్నారు. ఈ నెల 29 వరకు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. 30 నుంచి ఫిబ్రవరి 1 వరకు 13 ఉమ్మడి జిల్లాల కేంద్రాల్లో 2వ దశ పరీక్షలు నిర్వహించబోతున్నారు. అర్హత సాధించిన వాళ్ళకి తుది విడత రాత పరీక్ష నిర్వహించి ఎంపికైన 6,100 మందిని ఉద్యోగాల్లో నియమిస్తారు. ఇప్పుడు కానిస్టేబుల్ నియామకాల్లో ప్రాధాన్యం, 6 వారాల్లో ప్రత్యేక మెరిట్ లిస్ట్ సిద్ధం, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి హైకోర్టు ఆదేశం. ఇక్కడ ఇందులో ఒకటి మంచి పని, ఇప్పుడు హోంగార్డులకు ఒక చక్కటి లైఫ్ వస్తుంది. ఇందులో ఎలాంటి మోసానికి పాల్పడ్డారు వార్త చూడండి. ఒకటి